హాయ్ అండి. ఇగో చూడండి, మొక్కజొన్న 2 మొక్కజొన్నలు, ఒక దుంప కుక్కర్లో ఉడికించేస్తున్నాను. ఒక దుంప, 2 మొక్కజొన్నలు. ఇప్పుడు మొక్కజొన్న సీజన్ కదా, లేతగా మొక్కజొన్నలు వస్తున్నాయి. కూర చేసి పూరీ నింపుతాను. ముందు ఇది 3-4 సీటీలు కొట్టించి ఉడికించేస్తాను. చూపిస్తాను రండి, ఇది ఉడికేక. ఇప్పుడు 4 సీటీల్లో ఇది కొట్టించుతాను. లేతగా ఉన్నాయి. ఇక 6-7 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క మిక్సీలో తిప్పేస్తాను. చాలా బాగుంటుంది ఇది. కూరలోకైనా, పూరీలోకైనా, రొట్టెలోకైనా, దేంట్లో తినండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మెత్తగా మిక్సీలో తిప్పేస్తున్నాను. తిప్పేసాగా చూపిస్తాను రండి. ఒక టమాటా కూడా వేసాను. అది తీసేసాక ఒక టమాటా తిప్పుతాను కడిగేసి. చూడండి, చాలా మొక్కజొన్న కూర ఎలా ఇది పచ్చిమిర్చి, అల్లం తీసేసాను. ఒక టమాటా మెత్తగా తీసేస్తాను. ఇప్పుడు నూనె పెట్టాను, కొంచెం జీలకర్ర వేసాను. కొంచెం జీలకర్ర వేసి చిట్టుపెట్టలు ఆడుతూ ఉంటే కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇది బాగా చిట్టుపెట్టలు ఆడాలి. ఆడాక చూపిస్తాను చూడండి. ఇది కొంచెం బాగా జీలకర్ర వేగాలి. ఇది వేగింది కదా, ఎర్రగా జీలకర్ర. నేను తింటూ వీడియో చేస్తున్నాను. చాలా బాగుంది కూర. ఇగో ఇది ఇలా వేగిన తర్వాత మాడొద్దు, కొంచెం ఎర్రగా వేగింది. ఇప్పుడేమో ఉల్లిపాయలు, వెల్లుల్లి 4-5 వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు. ఇది బాగా కొంచెం వేగనీయాలి. కొంచెం వేగాక ఎత్తు మాడొద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బాగా వేగుతుంది కొంచెం. ఇప్పుడేమో నేను అల్లము, పచ్చిమిర్చి రుబ్బాను కదా, అది వేద్దాం. అది కూడా బాగా వేగాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రొట్టెలో నింపుకొని రొట్టెలో ఆలు పరాఠా ఎలాగో అలా కూడా ఇది చెయ్యొచ్చు. పూరీలాగా నింపి కూడా ఇది చెయ్యొచ్చు కూర. మీరు ఎలా చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. పూరీ రొట్టెలో నంచుకుని కూడా తినొచ్చు, అన్నాల్లో కూడా తినొచ్చు. ఇగో ఇది వేగింది కదా. ఇప్పుడు టమాటా రుబ్బాను కదా నేను. ఇగో ఈ టమాటా వేసి ఇప్పుడు ఈ 3 బాగా వేగాలి. చూడండి, ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేద్దాం. వేగాక చూపిస్తాను రండి. ఇప్పుడు వేగింది కదా, ఇందులో కారం వేస్తాను. సరిపడా ఉప్పు, గరం మసాలా. ఇప్పుడు అన్నీ వేసి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి బాగా వేచాలి. ఇది అందులో బాగా కలిపి ఆ అల్లం, పచ్చిమిర్చి అంతా పచ్చిపోయేటట్టుగా ఇగో ఇలాగా శుభ్రంగా వేగిన తర్వాత ఇప్పుడు దుంప ఉడికించి ఉంచాను కదా, తర్వాత మొక్కజొన్న 2 తీసేసి ఉడికించి ఉంచాను నేను. చూపిస్తాను. ఇగో దుంప శుభ్రంగా ఒక దుంప ఉడికించేసి మెత్తగా చేసాను. మెత్తగా ఎనిపేసాను దుంపకి. ఇప్పుడు ఇది కలిపేద్దాం. ఇందులో దుంప ఉడికించి ఎందుకు కలపడం అంటే, మీరు రొట్టెల్లో నింపి చేసినా, పూరీల్లో చేసినా విరగదు.
మామూలుగా కూర చేసుకుంటే ముక్కలు తరగచ్చు. ఇక మొక్కజొన్న శుభ్రంగా ఉడికించాను 4 విజిల్లోని, లేత మొక్కజొన్న. ఇప్పుడు ఇది శుభ్రంగా కలిపేద్దాం. ఇంక ఇందులో నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదు, ఎందుకంటే ఇది నేను కూర గట్టిగా చేస్తున్నాను. ఇది అన్నంలో తినచ్చు, రొట్టెలో తినచ్చు, పూరీల్లో నింపి నింపి చేయొచ్చు, ఆలు పరోటాలాగా రొట్టెలో నింపి చేయొచ్చు, ఎలాగైనా చెయ్యండి, చాలా బాగుంటుంది కూర. ఇక చూడు, మనం రొట్టెల్లో వేరేగా కూర చేయాలంటే పల్చగా కొంచెం చేయొచ్చు. నాకు ఇలాగే కావాలి, అందుకే ఇది చేసాను. మొక్కజొన్న కూర, మొక్కజొన్న పూరి చేస్తాను, అందుకు మకాయి పూరి. ఇక చూడండి, పిండి కలిపాను నేను. కొంచెం మైదా గోధుమ పిండి కలిపి కొంచెం నెయ్యి జీలకర్ర నల్ల జీలకర్ర వేసి బాగా కలిపేసి వదిలేసాను, ఉప్పు వేసి. చూసారు కదా, శుభ్రంగా కలిపేసాను. ఇప్పుడు చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తి అందులో నింపుదాం. ఇది నింపి వేచుతాం కచోడీలాగా, చాలా బాగుంటుంది. మనం కచోడీలు ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇది మొక్కజొన్న వేసి సమోసాలకి అన్నిటికీ ఇది పనికొస్తుంది. దీంతో సమోసా కూడా చేసుకోవచ్చు, కచోడీ చేసుకోవచ్చు. నేను కచోడీలాగే చేస్తున్నాను. చిన్న చిన్న ఉండలు చేసి పూరీల్లా ఒత్తి ఇలాగా. ఇప్పుడు ఇదేమో ఇలాగా కొంచెం ఒత్తేసి ఇందులో కూర నింపాలి. మకాయి పూరి ఇలా ఒత్తాం కదా, ఇప్పుడు దీంట్లో కూర నింపుదాం. చాలా కొంచెం మైదా, కొంచెం నూనె, ఉప్పు, నల్ల జీలకర్ర, వాము అన్నీ వేసి కలిపాను. ఇది గోధుమ పిండి మిక్సీ, కొంచెమే మైదా వేసాను, మిగతాది గోధుమ పిండి. ఇలా ఒత్తేసి చిన్న చిన్న పూరీల్లా చేయాలి. పూరీల్లా చేసి నూనెలో వేచేయాలి, చాలా బాగుంటుంది. మనం చిరగకూడదు, బస్ ఇలా చేత్తో ఒత్తుకుంటే చెయ్యాలి. మనం శనగపప్పు పూరి కూడా చేస్తారు, దాల్ పూరి అంటారు దాన్ని. ఇది మకాయి పూరి. ఇలాగా కొంచెం ఇలా వత్తాలంతే, చిరగకుండా వత్తాలంతే. మకాయి పూరి చూసారు కదా, ఇలాగా 2 చప్పును వేసేసాను. చాలా బాగుంటుంది, చిరగదు, తినడానికి ఎంత బాగుంటుందంటే అడగొద్దు, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. దీనికి మీరు కావస్తే పచ్చడి గిచ్చడి వేసుకుని నంచుకోవచ్చు, కానీ అవసరం లేదు పచ్చళ్ళు అవిను, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలాగే తినేయచ్చు. ఇలా వేచి చూడండి, శనగపప్పు వేసి పూరీలు చేస్తారు, దాల్ పూరి అంటారు దాన్ని. ఇది మకాయి కూర చేసి సేమ్ అలాగే మసాలాలు వేసి మకాయి పూరి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లేత మొక్క బుట్టలు వస్తున్నాయి మార్కెట్లో, 10 రూపాయలు ఒకటి చొప్పున అమ్ముతున్నారు, లేతగా ఉన్నాయి. చూడండి, ఇలాగా ఒత్తేసి ఇలా వేచేయడం. ఇలా వేగిపోతుంది ఎర్రగాను. మీరు మైదా లేకపోతే వేయకండి. ఇలాగా అంత టేస్ట్గా ఉంటుంది. ఓసారి చేసి చూడండి ఎలా ఉంటుందో, కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. కూరే టేస్ట్గా ఉంటుంది. మీరు చిన్న పెద్ద ఏ సైజ్ అయినా చేయండి, నేను సైజ్ చూడలేదు, కొంచెం చిన్న ఉన్నాయి, కొంచెం పెద్ద ఉన్నాయి. ఎలా వస్తే అలా నప్పి చేసాను, బరాబర్గా చెయ్యొచ్చు. ఇలాగ ఒక్కొక్కటి అందులో నింపేసి చూడండి, ఇలాగా మకాయి పూరి చాలా బాగుంటుంది. ఇది లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. దూదిలా ఉంటుంది తినడానికి కూడాను. ఇందులో మైదా గోధుమ పిండే వేసి